హాయ్ గైస్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనం రాధి కథాలేఖలో ఏ సిరీస్లోకి వెళ్ళబోతున్నాము అంటే కూకట్పల్లి మాస్క్ గర్ల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ, ఎపిసోడ్ నంబర్ 9. ఇక ఈ పార్ట్ పేరు పిచ్చి అమ్మాయి జ్ఞాపకాలు. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఉదయంనే సూర్యుడు ఎందుకు ఇంత చిరుబుర్రులాడుతున్నాడో అని అనుకుంటూ బయటికి చూసి ఇక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. బిల్ రెడీ చేయండి, చెక్అవుట్ అవుతున్నాను అన్నాడు. రూమ్ నంబర్ చెప్పండి సార్ అన్నాడు రిసెప్షన్లో నిలబడిన అతను. అర్జున్ తన రూమ్ కీస్ని అతని ముందు పెట్టి 501 అని చెప్పాడు. అతను కొంచెం చెక్ చేసి, ఇది ఆల్రెడీ పెయిడ్ సార్, పేమెంట్ అయిపోయింది కదా అన్నాడు. అవునా, నేను పేమెంట్ చేయలేదే, నేనే బుక్ చేస్తే నేను పేమెంట్ చేయకుండా ఎలా పేమెంట్ అవుతుంది అని అర్జున్ కొంచెం ఆశ్చర్యంగా మొహం పెడుతూ అడిగాడు అతనిని. రిసెప్షన్ అబ్బాయి ఎదురుగా ఉన్న కంప్యూటర్లో మరొక్కసారి చెక్ చేస్తూ, ఏమో సార్, పేమెంట్ అయిపోయినట్లు చూపిస్తోంది అన్నాడు. ఇక అర్జున్ పాకెట్లో ఉన్న పర్సుని తీసి పర్సులో నుండి క్రెడిట్ కార్డ్ చేత్తో పట్టుకొని, కొంచెం చెక్ చేయండి, నా రూమ్ నంబర్ 501 అని అన్నాడు అతని వైపు కొంచెం అసహనంగా చూస్తూ. ఇంత క్లియర్గా కనపడుతుంటే చెక్ చేయమంటారేంటి సార్? మీ రూమ్ రెంట్ పేమెంట్ అయిపోయింది, ఏ బిల్స్ డ్యూ లేవు అని ఆల్ క్లియర్ అని చెప్పాడు అతను. ఇక అతను అలా చెప్పేసరికి అర్జున్కి అర్థం కాలేదు. అవునా, అయితే నాకు ఒక హెల్ప్ చేయండి, ఒకసారి చెక్ చేయండి ఎవరు కట్టారో అని అడిగాడు. ఇక వెంటనే రిసెప్షన్, వెయిట్ చేయండి సార్ అంటూ తను కాల్ చేశాడు నైట్ డ్యూటీలో ఉన్న అతనికి. ఆ హోటల్లో ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది సార్. ఇక్కడ వారి డ్యూటీ వెళ్ళిపోయినట్టున్నాడు అబ్బాయి, బహుశా నైట్ డ్యూటీలో ఉన్న అతనికి ఎవరైనా పేమెంట్ చేసి ఉంటారు, నేను కనుక్కుంటాను, వెయిట్ చేయండి సార్ అంటూ చాలా పొలైట్గా చెప్పాడు అతను. అర్జున్ బయట రోడ్డు వైపు చూస్తూ మరొక చేతితో తన హెల్మెట్ పట్టుకుని చెక్ చేయండి అన్నాడు. ఇక అబ్బాయి ఫోన్ చేస్తూ, అరే, రూమ్ నెంబర్ 501 బిల్ పేమెంట్ అయిపోయినట్లు చూపిస్తుంది, కానీ సార్ ఏమో ఇప్పుడు బిల్ క్లియర్ చేస్తాను అని వచ్చారు అని అడిగాడు ఫోన్ కాల్లో ఆపోజిట్ అతనితోటి. వెంటనే అతను, తన మేడం పేమెంట్ చేసేసి మార్నింగ్ వెళ్ళిపోయారు కదా, తనకి ఫుడ్ కూడా ఆర్డర్ చేసి వెళ్ళారు కదా అని అన్నాడు ఆపోజిట్ కాల్లో అతను. ఇక వెంటనే ఈ రిసెప్షన్లో ఉన్న అబ్బాయి, ఓహ్ అవునా, సరే నేనుంటాను, పెట్టేసాయి అంటూ రిసెప్షన్ దగ్గర ఉన్న అతను ఫోన్ పెట్టేసి అర్జున్ వైపు చూశాడు. అర్జున్ అతని మొహం అయితే చూస్తూ ఏంటి అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసి అడిగాడు. సార్, రాత్రి మీతో పాటు ఉన్న మేడం ఉన్నారు కదా, ఆ మేడంనే బిల్ పే చేశారట, మీకేదో ఫుడ్ కూడా ఆర్డర్ చేశారు అని చెప్తున్నాడు అతను అని అన్నాడు అర్జున్ వైపు చూస్తూ. అర్జున్కి ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, మేమున్న రూమ్కి తను బిల్ పే చేసిందా? నా దగ్గర నైట్కి గంటకోసారి అని మాట్లాడుకుంది కదా, ఇంకా రాత్రంతా ఉన్నందుకు ఎక్కువ అడుగుతుంది, నేనే ఎక్కువ ఇవ్వాలి అని అనుకున్నానే, కానీ తను నా దగ్గర నుండి ₹1 కూడా తీసుకోలేదు, ఇంకా మేమున్న రూమ్కి కూడా తనే బిల్ పే చేసి వెళ్ళిపోయిందా అని అర్జున్ ఆశ్చర్యంగా, అసలు ఎవరు తను, ఇలా డబ్బులు కూడా తనే పే చేసి నాతో ఉండిపోయిన ఆమె అని మనసులో పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు అర్జున్. తనకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. వెంటనే ఎదురుగా ఉన్న రిసెప్షన్ అబ్బాయి సార్ అని పిలుస్తూ ఉన్నాడు. అర్జున్కి ఇక తన ఆలోచన నుండి బయటికి వచ్చేశాడు ఆ పిలుపుకి. వెంటనే అతని వైపు చూస్తూ, సరేలే నేనుంటాను అంటూ ఇక అర్జున్ రిసెప్షన్లో ఉన్న అతనితో చెప్పి ఆ హోటల్ నుండి చిన్నగా బయటికి వచ్చేశాడు. బయటికి రాగానే సూర్యుడి ఎండ కుకుట్పల్లి మీదుగా పూర్తిగా ఎగబాకేసరికి అర్జున్ తన బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరిపోయాడు. రాత్రి నిశ్శబ్దంగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఏంటో ఈ రాత్రి పగల్లో అంత తేడా దీనికి అంటూ బైక్ని నడుపుతున్న అర్జున్ మెట్రో స్టేషన్ కింద ట్రాఫిక్ గోల మొదలైపోయింది. చిన్న చిన్న టీ స్టాల్స్ దగ్గర ఇప్పటికే జనాలు గుంపులుగా నిలబడి చాయ్ తాగుతున్నారు.
మరోవైపు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ బ్యాగులు వేసుకుని మెట్రో వైపు పరుగులు తీస్తున్నారు. పక్కనే బిర్యానీ హోటల్ ముందు పెద్ద పెద్ద గిన్నెల్లో చక్కగా దట్టించిన మసాలాలు ఉడికే వాసన గాలిలోకి ఎగిరిపోతూ ఉంది. అర్జున్ బైక్ నడుపుతూనే చుట్టూ చూస్తూ ఉన్నాడు. నిన్న రాత్రి ఇదే కుక్కట్పల్లి తనకి ఇలా కనిపించలేదు. అప్పుడు కేవలం లైట్లు వెలుగులు, అక్కడక్కడ మూసిన షాపులు, కొంతమంది అమ్మాయిలు అనుమానంగా ఆతృతగా చూస్తున్న చూపులు మాత్రమే కనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం జీవితమేమో ప్రతి ఒక్కరూ ఈ పగటిపూట కష్టపడి పనిచేసి కోట్లు సంపాదించాలి అన్నట్లుగా ఎవరికి వారు పరిగెడుతుంటే వారితో పాటు ఈ సిటీ కూడా పరిగెడుతుంది. అదే నగరం, కానీ రెండు వేరువేరు ముఖాలు. అలాగే మనుషులు కూడా కదా. నిన్నటి వరకు నేను వేరు, రాత్రి ప్రవర్తించిన ప్రవర్తన వేరు. కానీ ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లాగా నేను కూడా ఇలా ఊర్లు పట్టి తిరిగేస్తున్నానేంటో. ఈ లోకంలో ఏంటో నేను అనుకుంటూ అతను ఆలోచనలతోటి ముందుకు సాగిపోతున్నాడు. ఇక అతని బైక్ అమీర్పేట వైపు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ చూపించగానే ఆ సిగ్నల్ దగ్గర ఆపేశాడు. అప్పుడే పక్కనే మరొక ఆటో వచ్చి ఆగింది. దానిలోని ఆటో డ్రైవర్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. రేయ్, రాత్రి కుక్కట్పల్లి సైడ్కి పోతావేమో, జాగ్రత్త బాస్. నిన్ననే కొంతమంది అమ్మాయిల్ని పట్టుకున్నారట. వారితో పాటు ఉన్న అమ్మాయిలు గతి ఏంటో చెప్పు అని ఒక ఆటో డ్రైవర్ మరొక అతనితో చెప్పాడు. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదులే. నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వే ఎక్కువగా ఏంటో అటు సైడ్ వెళ్తూ ఉంటావు. నువ్వు జాగ్రత్త మరి అని ఇంకొకడు నవ్వుతూ అన్నాడు. ఆ మాటలు అర్జున్ చెవిలో పడగానే అతని మైండ్లో ఒక్కసారిగా శ్రావ్య ముఖం మెరిసిపోయింది. సాపి అని అతను నెమ్మదిగా ఆ పేరు పలికాడు. సిగ్నల్ గ్రీన్ అవగానే బైక్ స్టార్ట్ చేసి తను అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కుక్కట్పల్లి మెయిన్ రోడ్ నుండి లోపలికి వెళ్లే చిన్న గల్లీలో అతని ప్లాట్ ఉంది. 3 అంతస్తుల పాత బిల్డింగ్. బయట చిన్నగా సాయి రెసిడెన్సీ అని బోర్డు ఉంది. ఇక బైక్ పార్క్ చేసి మెట్లు ఎక్కుతూ అతను ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు. తన రూమ్ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయాడు. చిన్న ఒక 1 BHK ప్లాట్ అది. ఒక 2 బెడ్స్ ఉన్నాయి. ఒక చిన్న టేబుల్, పక్కనే ల్యాప్టాప్ బ్యాగ్. సాధారణ బ్యాచులర్ జీవితం అతంది. ఇక తలుపు మూసి బెడ్ మీద కూర్చున్నాడు. తన 2 చేతులను బెడ్ మీద పెట్టి తన తలను వెనక్కి కొంచెం వాలుస్తూ కాళ్ళని రిలాక్స్గా చేసి కూర్చుని కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు అర్జున్. రాత్రి జరిగిన ప్రతిదీ మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తోంది. శ్రావ్య నవ్వనే లేదు ఒక్కసారి కూడా. ఆమె అద్రు అని పిలిచిన స్వరం, తన భుజం మీద తల పట్టుకొని పడుకున్న క్షణం మరలా మరలా తనకి గుర్తుకు వస్తుంది. ఎందుకో తన మైండ్కి అంతా పిచ్చెక్కేస్తోంది. అతని పెదవుల మీద తెలియకుండా నవ్వు వచ్చింది. అతను లేచి షర్టు బటన్స్ విప్పేశాడు. ఆ షర్టు తీస్తుంటే ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ షర్టు దగ్గరికి తీసుకుని వాసన చూశాడు. అందులో ఇంకా ఆమె పరిమళం మిగిలి ఉన్నట్లుగా అనిపించింది అర్జున్కి. పిచ్చమ్మాయి అని నెమ్మదిగా అన్నాడు. అతను ఆ షర్టుని హ్యాంగర్కి తగిలించాలి అనుకుంటూ, కానీ ఎందుకో వద్దు అనుకుని మరలా మడత పెట్టేసి బెడ్ మీద పెట్టాడు. ఇది వాష్ చేయకూడదు, తనకి గుర్తుగా నేను ఇలాగే ఈ షర్టును ఉంచుకోవాలి అని తనలో తాను అనుకుంటూ ఇక తర్వాత ప్యాంటు తీసి కుడివైపు జేబులో ఉన్న తన పర్సుని బయటకు తీస్తూ టేబుల్ మీద వేసేశాడు. పర్సు, బైక్ కీస్, కొంచెం చిల్లర, ఇక ఆ ప్యాంటును కూడా చక్కగా మడత వేసి బెడ్ మీద పెట్టేశాడు. తను బెడ్ మీద కూర్చొని వెనక గోడకి ఆనుకుని కాళ్ళు చాపి మొబైల్ తీసుకున్నాడు. స్క్రీన్ ఓపెన్ చేయగానే న్యూస్ నోటిఫికేషన్ కనిపించింది. ఇక తను అది ఓపెన్ చేశాడు. కుక్కట్పల్లిలో పెరుగుతున్న కాల్ గర్ల్స్ రాకెట్, పోలీసులకు తలనొప్పిగా మారిన వ్యవహారం అని హెడ్లైన్స్ అర్జున్ కనుబొమ్మలను ముడిచేశాడు. ఆ న్యూస్ ఓపెన్ చేశాడు. అందులో కుక్కట్పల్లి, కేహెచ్పి, మియాపూర్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి.
కొన్ని లాడ్జ్లలో యువతులు కాల్గల్స్గా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో అక్కడక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి ఆ వీడియోస్లలో. ఆ వీడియోలో ఒక వృద్ధుడి మాటలు, అసలు లోకం ఎక్కడికి పోతుందో అర్థం కావటం లేదు. ఇంత పెద్ద రెసిడెన్షియల్ ఏరియా ఇది. ఇక్కడికి ఇలాంటి పనుల కోసం చుట్టుపక్కల ఊర్ల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా అమ్మాయిలు ఇక్కడికి రావటం చాలా దురదృష్టకరం అని అంటున్నాడు అతను. మరొక మహిళ కోపంగా, అసలు అబ్బాయిలు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు వెళ్ళకపోతే ఈ అమ్మాయిలు ఇలా తయారవుతారా? కుకట్పల్లి రెండూ ముంబై రెడ్ లైట్ ఏరియాలా చేయాలని చూస్తున్నారేమో అంటూ ఎంతో ఆవేశంగా మాట్లాడుతుంది ఆవిడ. ఇక అర్జున్ మొబైల్ స్క్రీన్ ని నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. అతని మైండ్లో అది చూసినంతసేపు ఒక్కసారిగా ఒక ప్రశ్న మొదలుంది. నిజంగా అమ్మాయి కూడా వాళ్ళల్లో ఒకరా అని అనుకుని వెంటనే, అయినా నేనేంటి ఇలా ఉత్తమంలాగా మాట్లాడుతున్నాను? నేనెళ్ళింది కూడా అలాంటి వాళ్ళ కోసమే కదా. నేను దేనికోసమే వెళ్ళినా నాకైతే నాతో గడిపిన అమ్మాయి అలా అస్సలు అనిపించలేదు. సరే, అది ఇప్పుడు అప్రస్తుతం నాకు అంటూ అతను వెంటనే తలను చిన్నగా ఊపుతూ, అయినా కూడా ఒకవేళ తను నిజంగానే ఈ న్యూస్లో చూపించిన వారిలో అసలు ఒక అమ్మాయి అయి ఉంటే నా దగ్గర డబ్బులు తీసుకుని ఉండాలి కదా. లేదు లేదు, ఆమె అలా అస్సలు అనిపించట్లేదు అని ఒకసారి తనతో తను గడిపిన రాత్రిని గుర్తు చేసుకున్నాడు అర్జున్. చాలా ఫోర్సుగా నేహ మీద ఉన్న కోపంతో అమ్మాయి మీద ఎగబడుతుంటే, అరే ఇది నా మొదటిసారి అని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది తనకి. ఒక్క క్షణం అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. ఏంటి నేను చేసింది? అసలు ఇన్ని రోజులు నేను పెట్టుకున్న ఎథిక్స్ ఏమైపోయాయి? ఓ తెగ లెక్చర్స్ ఇచ్చేస్తూ ఉంటాను అందరికీ, పెద్ద వీర లెవెల్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అని. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి నన్ను వేలెత్తి చూపించింది అని మరొక అమ్మాయి జీవితాన్ని నేను నాశనం చేశాను. అలా ఎవరు రెచ్చగొట్టినా నా మగతనాన్ని చూపించుకోవటానికి ఇలా పశువులా మారిపోతానా? అసలు నేను చేస్తుంది కరెక్టేనా? రేపు మా అమ్మ ముందు ఎప్పుడైనా ఈ సంఘటన ఎవరైనా తీసుకువస్తే ఎలాగైనా ఏదో ఒక విధంగా బయటపడితే నేను నా మొహం ఎలా చూపించుకుంటాను అని నానా విధాలా తనలో తాను మదనపడిపోతున్నాడు అర్జున్. అసలు ఇలా ఒక రాత్రి గడపడానికి ఒక అమ్మాయితో నేను వెళ్ళాను అని నిజంగా మా అమ్మకి కానీ లేదంటే నాకు తెలిసిన వారికి కానీ తెలిస్తే నా గురించి అసలు ఏమనుకుంటారు అని పరిపరి విధాల అర్జున్ తన మనసులో అనుకుంటూ మరలా తనకు తానే సముదాయించుకొని, చిచి నేను అస్సలు అమ్మాయి గురించి ఇలా ఆలోచించనే కూడదు. తను నిజంగా అలాంటిది కానే కాదు అని నాకు అనిపిస్తోంది. అందుకే కదా నా రూమ్ మేట్ విజయ్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళమన్నా నేను వద్దు అన్నాను. వాడిని కాస్త వద్దు అన్నవాడిని కూడా అమ్మాయిని చూడగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుని కూడా ఆమె కళ్ళకి ప్రత్యేకంగా ఆకర్షితున్నైపోయాను. నిజంగా అమ్మాయి అలాంటిదైతే అసలు నా కోసం నిన్న రాత్రి గడిపేసి వెళ్ళిపోయేది కదా. తను ఆ రాత్రి నాకు సుఖాన్ని ఇవ్వటమే కాకుండా నాతో ఒక రాత్రి గడిపేసి దులిపేసుకోకుండా నా గురించి ఆలోచించి నా కోసం ఫుడ్ ఆర్డర్ చేసి పెట్టడం మరియు కొబ్బరి నీళ్ళు పెట్టించడం, అసలు ఇవన్నీ ఎందుకు? నాకు ఇష్టమైన పాలకోవాని కూడా పంపించింది. అంటే తను నాతోటి స్వీట్ని పంచుకోవాలి అనుకుంటుందేమో బహుశా. అసలు ఆ రాత్రంతా నాతో తను నడుచుకున్న విధానం నేను తన మగాడిని అన్నట్లే తను ఫీల్ అయినట్లు అనిపించింది అర్జున్కి. అసలు తను నన్ను చూసిన విధానం అది ఏవీ కాల్గల్లాగా అనిపించటం లేదు. ఇలా ఆలోచిస్తూ అతను ఫోన్ పక్కన పెట్టేసి బెడ్ మీద తలను వెనక్కి జరుపుతూ గోడకి ఆనుకున్నాడు. మరి ఆమె ఎవరు అనే ఆలోచన అతని మైండ్లో పోవటం లేదు. హాయ్ గైస్, ఎపిసోడ్ నంబర్ 9 ముగిసిపోయింది. టు బి కంటిన్యూడ్. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.
నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తారా? పాయిజన్ అంటే విషం కదా, మరి అమృతం అంటే ఇంగ్లీష్లో ఏంటో నాకు తెలియట్లేదు. మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. అమృతం అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు కదా? ఓకే గైస్, తిరిగి మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను. బాయ్. ఇట్లు